విద్యార్థులకు స్వాగతం సుస్వాగతం. వెల్కమ్ టు రామోస్ ఇంగ్లీష్. 100% స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి మా వద్ద రైటింగ్ రీడింగ్ పుస్తకాలు 10 పుస్తకాల ప్యాక్ కేవలం 1000 రూపాయలు మాత్రమే. ఇంగ్లీష్ గ్రామర్ నేర్చుకుంటాం సార్ అనే వారికి 60 ప్రింటెడ్ పుస్తకాలు కేవలం 2000 రూపాయలు మాత్రమే. స్పోకెన్ ఇంగ్లీష్ మాత్రమే నేర్చుకుంటాం సార్, ఆల్రెడీ గ్రామర్ నాలెడ్జ్ ఉంది, రైటింగ్ రీడింగ్ పర్వాలేదు అనుకునే వారికి మౌత్ ప్రాక్టీస్ మెటీరియల్స్ ఉంటాయి. 40 బుక్స్ ప్యాక్, ఇది కేవలం 2000 రూపాయలు మాత్రమే. ఈ విధంగా రైటింగ్ రీడింగ్ సంబంధించి 10 పుస్తకాలు 1000 రూపాయలు, ఇంగ్లీష్ గ్రామర్ కు సంబంధించి 60 పుస్తకాలు 2000 రూపాయలు, స్పోకెన్ ఇంగ్లీష్ సంబంధించి 40 పుస్తకాలు 2000 రూపాయలు. ఇండివిజువల్ గా తీసుకుంటే మీకు అంటే విడివిడిగా తీసుకుంటే కనుక 5000 రూపాయలు అవుతుంది. అలా కాకుండా ఇప్పుడు మీకు 110 పుస్తకాలు కంప్లీట్ కోర్స్ ఫుల్ కోర్స్ కేవలం 3000 రూపాయలకే అందజేయడం జరుగుతుంది. మీకు లైఫ్ టైం యాప్ అనేది ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఏ బుక్స్ తీసుకున్నా మీకు లైఫ్ టైం యాప్ అనేది ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. లైఫ్ టైం యాప్ అంటే పూర్తిగా మా వీడియోలన్నీ అక్కడ ఈ పుస్తకాలకు సంబంధించిన వీడియోలన్నీ మీరు యాప్ లో చూసుకోగలరు. ఆ యాప్ అనేది ఉచితంగా ఇస్తున్నాము. ఇకపోతే మరిన్ని వివరాల కోసం మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వెంటనే మాకు కాల్ చేయగలరు. మా సెల్ నంబర్ 9390495239. ఈ నంబర్ కు కాల్ చేయండి, పూర్తి వివరాలు తెలుసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ జాగ్రత్తగా చూస్తూ తెలివిగా సమాధానాలు చెప్పండి. నంబర్ 1, డాష్ ఈ స్పీక్ ఇంగ్లీష్. డాష్ హీ స్పీక్ ఇంగ్లీష్. ఏ డూనా, బి డజా, సి హ్యాజా. డూ, డస్, హ్యాజ్ వీటిలో ఏది సెట్ అవుతుంది? డాష్ హీ స్పీక్ ఇంగ్లీష్. డాష్ హీ స్పీక్ ఇంగ్లీష్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి డజ్. డజ్. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకు? డజ్ అని వస్తుంది. ఎందుకు వస్తుంది? డజ్ అని ఎందుకు వస్తుంది? విద్యార్థులు అర్థం చేసుకోండి. ఇక్కడ డాష్ హీ స్పీక్ ఇంగ్లీష్ అంటే క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి ఇది ఒక ప్రశ్న. ప్రశ్నగా అడిగేటప్పుడు గుర్తుపెట్టుకోండి, హెల్పింగ్ వర్బ్స్ మీరు ముందుగా వాడాల్సి వస్తుంది, యూజ్ చేయాల్సి వస్తుంది. హెల్పింగ్ వర్బ్స్ విషయానికి వస్తే కనుక ఇక్కడ మెయిన్ వర్బ్ ఏమో స్పీక్ అని ఉంది చూడండి. ఇక్కడ హీ ఉన్నాడు అంటే సబ్జెక్ట్ పార్ట్ వచ్చేసి హీగా ఉంది. ఇక్కడ ఇది క్వశ్చన్. క్వశ్చన్లో మనము హెల్పింగ్ వర్బ్స్ ఏమేమి వాడాలి? డూ కావచ్చు, డజ్ కావచ్చు. అంటే మెయిన్ వర్బ్ ఉంది కాబట్టి ఇదంతా లాజిక్స్ అండి. మెయిన్ వర్బ్ స్పీక్ ఉంది కాబట్టి డూ లేదా డజ్ వాడుకోవాలి. అందులో సబ్జెక్ట్ ఎవరున్నారు? ఇక్కడ హీ ఉంది. హీ అంటే థర్డ్ పర్సన్ సింగులర్. థర్డ్ పర్సన్ సింగులర్స్ వచ్చినప్పుడు తప్పనిసరిగా ఉపయోగించవలసినటువంటి అందులో ప్రెజెంట్ టెన్స్ గనక మీరు ఆ వాక్యంలో చూస్తుంటైతే కనుక తప్పనిసరిగా డజ్ అనేది వాడాలి. అప్పుడు ఎలా పలకాలి? డజ్ హీ స్పీక్ ఇంగ్లీష్ అనాలి. డజ్ హీ స్పీక్ ఇంగ్లీష్ అనాలి. డూ అనకూడదు. డూ అని ఎందుకు అనకూడదు అంటే సబ్జెక్టు ఐ కానీ వీ కానీ దే కానీ ఇలా థర్డ్ పర్సన్ సింగులర్ కాకుండా ఉంటే, ఇక్కడ హీ కానీ షీ కానీ ఇట్ కానీ దిస్ కానీ ఉన్నప్పుడు కంపల్సరీ డజే వస్తుంది. అర్థమైంది ఫ్రెండ్స్? కాబట్టి డూ అయితే రాదు. ఇకపోతే హ్యాజ్ తీసుకోండి. హ్యాజ్ కూడా రాదు. ఎందుకు రాదు అంటే హ్యాజ్ వాడాం అనుకుందాం, హ్యాజ్ హీ స్పోకన్ అని ఉండాలి. అప్పుడు ఇక్కడ స్పోకన్ అని V3 ఫామ్ ఉంటే అప్పుడు హ్యాజ్ అనేది ఉపయోగించాలి. కాబట్టి మనకు హ్యాజ్ రాంగ్ వస్తుంది, డూ అనేది కూడా తప్పు. ఇక వచ్చి మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి డజ్. ఇది విద్యార్థులు గమనించాలి. అర్థమైంది ఫ్రెండ్స్? డజ్ హీ స్పీక్ ఇంగ్లీష్ దీని అర్థం ఏంటంటే అతడు ఇంగ్లీష్ మాట్లాడతాడా, దీని అర్థం అది. ఇది ఒక ప్రశ్న. అతడు ఇంగ్లీష్ మాట్లాడతాడా? డజ్ హీ స్పీక్ ఇంగ్లీష్? ఇది విద్యార్థులు గమనించాలి.
ఓకే, థర్డ్ పర్సన్ సింగులర్, సబ్జెక్ట్ హీ, థర్డ్ పర్సన్ సింగులర్ ఉన్నాడు కాబట్టి డస్ హీ స్పీక్ ఇంగ్లీష్ అనాలి. అలాగే ఇంకొక బిట్ చూద్దాం. ఇది చూడండి, డాష్ యూ లివ్ దేర్ అన్నాడు. ఇందాక చెప్పినట్టుగా ఇక్కడ లివ్ ఒక క్వశ్చన్, ఇది అందులో ప్రెజెంట్ టెన్సే ఉంది. సో డూ కానీ డస్ కానీ వాడాల్సి వస్తుంది. ఇక్కడ లివ్ ఉంది కాబట్టి. సో ఇక్కడ మీరు గమనించాలి, అప్పుడు సబ్జెక్ట్ పార్ట్ను చూడాలి. సబ్జెక్ట్ పార్ట్ ఎవరు ఇక్కడ? యూ. గమనించండి విద్యార్థులు, సబ్జెక్ట్ పార్ట్ యూలో ఉంది, యూ ఉంది ఇక్కడ. సో యూ ఉంది కాబట్టి దానికి సెట్ అయ్యేది డూ. ఇందాక చెప్పాను నేను, థర్డ్ పర్సన్ సింగులర్స్ ఉంటే కనుక హీ కానీ షీ కానీ ఇట్ కానీ దిస్ కానీ దట్ కానీ ఇంకా వేరే వేరే కానీ థర్డ్ పర్సన్ సింగులర్స్ వస్తే అప్పుడు డజ్ వాడండి. జనరల్ థింగ్ అంటే ఐ కానీ వీ కానీ యూ కానీ ఇలాంటివి ఫస్ట్ సెకండ్ పర్సన్స్ వస్తే కనుక ఏమాత్రం ప్రాబ్లం లేకుండా డూ వాడుకోండి. సో అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? డూ. డూ ఎక్కడుంది మనకు? బిలో ఉంది. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి. డజ్ కానే కాదండి. ఎందుకు కాదు? థర్డ్ పర్సన్ సింగులర్ కాదు ఇక్కడ ఉండేది, సెకండ్ పర్సన్ ఉన్నాడు కాబట్టి డజ్ అనేది వాడడానికి అవకాశం లేదు. అలాగే ఆర్, ఆర్ తీసుకుంటే కనుక ఆర్కు తప్పనిసరిగా ఇంగ్ ఫామ్ రావాలి. అర్థమైంది ఫ్రెండ్స్? ఒక ప్రెజెంట్ టెన్స్ ఇక్కడ ఉంది, లివ్ అనేది ఇక్కడ ప్రెజెంట్ టెన్స్ ఉంది. కొంచెం జాగ్రత్తగా మీరు అర్థం చేసుకుంటే ఈజీగా అర్థమైపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ యూ లివింగ్, లివింగ్ అని ఇచ్చాడు అనుకోండి ఇక్కడ, అప్పుడు కావాలంటే మీరు ఏమన్నా ఆలోచన చేయొచ్చు. ఇంగ్ ఫామ్ ఉండాలి, అప్పుడే ఆర్ వాడాలి. అర్థమైంది ఫ్రెండ్స్? సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బి. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. డూ యూ లివ్ దేర్? దీని అర్థం ఏంటంటే నువ్వు అక్కడ నివసిస్తున్నావా అని అర్థం. డూ యూ లివ్ దేర్, నువ్వు అక్కడే నివసిస్తున్నావా అని అర్థం. సో అదే మాదిరిగా ఇంకొక సెంటెన్స్ చూడండి, డాష్ యూ అగ్రీ విత్ అస్. డాష్ యూ అగ్రీ విత్ అస్, డాష్ యూ అగ్రీ విత్, ఇది కూడా ప్రశ్ననే, క్వశ్చన్. ఇక్కడ విద్యార్థులు గమనించాలి, డాష్ యూ అగ్రీ విత్ అస్ అన్నాడు. ఇక్కడ కూడా గమనించండి మీరు, అగ్రీ అని ఉంది చూడండి, అగ్రీ ప్రెజెంట్ టెన్స్ లో ఉంది. సో ఆటోమేటిక్ డూ కానీ డస్ కానీ వాడుకోవాలి అని అర్థం. ఒకవేళ ఈజ్ అయితే కాదండి. ఎందుకు ఈజ్ కాదు అంటే కనుక ఈజ్ ఉన్నప్పుడు కంపల్సరీ ఇంగ్ ఫామ్ అనేది ఏదన్నా ఉండాల్సిందే. అర్థమైందా ఫ్రెండ్స్? ఈజ్ వచ్చినప్పుడు ఇంగ్ ఫామ్ తప్పనిసరిగా ఉండాల్సిందే. ఇక్కడ మరి డూ కానీ డస్ కానీ వాడాలంటే అప్పుడు ఏం చేయాలంటే సబ్జెక్ట్ పార్ట్ చూసుకోవాలి మీరు. యూ ఉంది ఇక్కడ, ఇందాక మనం రెండవ బిట్లో ఎలాగైతే యూకు డూ పెట్టామో డూ యూ అనాలి. సో ఇక్కడ కూడా డూ యూఏ వస్తుంది, డస్ రాకూడదు. డస్ ఎప్పుడు వస్తుంది? హీ కానీ షీ కానీ ఇట్ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు డస్ వస్తుంది. అర్థమైందా ఫ్రెండ్స్? హీ కానీ షీ కానీ ఇట్ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు డస్ వస్తుంది. సో ఇక్కడ డస్ అనేది కాదండి, సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. వై? డూ యూ అగ్రీ విత్ అస్, మీరు మాతో ఒప్పుకుంటున్నారా, మీరు మమ్మల్ని ఒప్పుకుంటున్నారా అలా అర్థం ఇస్తుంది అనమాట. డూ యూ అగ్రీ విత్ అస్, ఆ విధంగా అర్థం చేసుకోవాలి. మూడవది, సో డూ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. డూ యూ అనాలి, డూ యూ అగ్రీ విత్ అస్ అనాలి. డూ యూ అగ్రీ విత్ అస్, మీరు నన్ను మమ్మల్ని ఒప్పుకుంటున్నారా, ఆ విధంగా. అదే మాదిరిగా ఇంకొక బిట్ తీస్తాం, డాష్ యూ అండర్స్టాండ్ మీ అన్నాడు. డాష్ యూ అండర్స్టాండ్ మీ, డజా డూనా ఆరా. మళ్ళీ చూడండి, మళ్ళీ లాజిక్ చూడండి, లాజిక్ గమనించండి మీరు. ఇక్కడ అండర్స్టాండ్ అని ఉంది చూడండి, అండర్స్టాండ్ అని ఉంది. విద్యార్థులు గమనించాలి, అండర్స్టాండ్ అని ఉంది. అండర్స్టాండ్ అనేది ప్రెజెంట్ టెన్స్. సో ప్రెజెంట్ టెన్స్ లో ఉన్నప్పుడు కంపల్సరీ డూనా డజా, ఆర్ అయితే కాదు, ఇంగు ఫామ్ ఉండాలి. సో ఇక్కడ ఇంగు లేదు, ఆ లాజిక్ లో ఆర్ ఫెయిల్ అయింది. ఇకపోతే యు ఉంది, ఇక్కడ కూడా సబ్జెక్ట్ ఎవరు ఉన్నారు? యు ఉంది. చెప్పాను కదా, యు ఉన్నప్పుడు కంపల్సరీ
మరి డూనే వాడాలి. డూ యూ అనాలి కానీ డజ్ యూ అనకూడదు. డజ్ ఎవరికి వస్తుంది? హీ కానీ, షీ కానీ, ఇట్ కానీ. ఇక ఎప్పటికీ గుర్తుంచుకోవాలి అలాగా. హీ కానీ, షీ కానీ, ఇట్ కానీ, దిస్ కానీ, దట్ కానీ ఇలాంటివి ఉన్నప్పుడు మీరు డజ్ వాడుకోవచ్చు. సో అందుకని ఇక్కడ డజ్ అయితే కాదండి, ఆర్ అయితే కాదు, డజ్ అయితే కాదు, ఏ కాదు, సి కాదు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ డూ. డూ యూ అండర్స్టాండ్ మీ? నువ్వు నేను చెప్పింది అర్థం చేసుకున్నావా అని అర్థం అక్కడ. డూ యూ అండర్స్టాండ్ మీ? నువ్వు నన్ను అర్థం చేసుకున్నావా? అర్థం చేసుకున్నావు కూడా కాదు, అర్థం చేసుకుంటావా? ఎందుకంటే ప్రెజెంట్ టెన్స్ కదా. అర్థం చేసుకుంటావా? డూ యూ అండర్స్టాండ్ మీ? అర్థం చేసుకుంటావా? ఇది అర్థం. ఇది డూ యూ అండర్స్టాండ్ మీ? నువ్వు నన్ను అర్థం చేసుకుంటావా? డజ్, ఆరు ఇవి రాకూడదు. ఈ బిట్లో మీరు ఇవి అర్థం చేసుకోవాలి. అలాగే ఇంకొక బిట్ చూడండి. డాష్ వి లెర్న్ రష్యన్ ఎఫెక్టివ్లీ అన్నాడు. డాష్ వి లెర్న్ రష్యన్ ఎఫెక్టివ్లీ, సమర్థవంతంగా. ఎఫెక్టివ్లీ అంటే సమర్థవంతంగా. డాష్ వి లెర్న్ రష్యన్ ఎఫెక్టివ్లీ అన్నాడు. ఇక్కడ గమనించండి, లర్న్ అనేది వర్బ్ ప్రెజెంట్ టెన్స్ లో ఉంది. చెప్పాను కదా, ప్రెజెంట్ టెన్స్ లో ఉంది అంటే కనుక మనము డూ కానీ డజ్ కానీ వాడాలి. ఓకే, ఒకవేళ V3 ఫామ్ ఉంటే, హ్యావ్ ప్లస్ V3 ఫామ్ ఉండేది కనుక మనము హ్యావ్ను వాడుకోవచ్చు. సో ఇది రాంగ్ ఆన్సర్. ఇది ఇంకా చెప్పే అవసరమే లేదు. ఇట్స్ ఎ రాంగ్ ఆన్సర్. హ్యావ్ అనేది, సి అనేది రాంగ్ ఆన్సర్. ఇక ఇక్కడ మీరు గమనిస్తే కనుక డూ వి అన్న అనాలి, డజ్ వి అన్న అనాలి. ఇక్కడ మళ్ళీ మీరు గమనిస్తే కనుక చెప్పాను కదా, ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్కు ఐ, వి, యు ఇలాంటి వాటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా డూనే వాడుకోండి. హీ కానీ, షీ కానీ, ఇట్ కానీ, దిస్ కానీ, దట్ కానీ ఇలాంటివి వస్తే కనుక అప్పుడు డజ్ వాడుకునే అవకాశం ఉండేది. సో డజ్ ఈజ్ రాంగ్ ఆన్సర్ హియర్ ఆల్సో. సో ఎటొచ్చి కరెక్ట్ ఆన్సర్ ఏమ్మా? డూ. డూ వి అనాలి. డూ వి లెర్న్ రష్యన్ ఎఫెక్టివ్లీ? మేము రష్యన్ భాషను సమర్థవంతంగా నేర్చుకుంటామా? దీని అర్థం అది. డూ అంటే నేర్చుకుంటామా, ప్రెజెంట్ టెన్స్ అన్నమాట. డూ వి లెర్న్ రష్యన్ ఎఫెక్టివ్లీ? మేము సమర్థవంతంగా రష్యన్ భాషను నేర్చుకుంటామా? సామర్థ్యం ఉందా? ఆ విధంగా అర్థం చేసుకోవడం. సో ఎటొచ్చి కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఏ. ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అలాగే ఇంకొక బిట్ చూడండి. డాష్ ఐ షో బెటర్ రిజల్ట్స్ అన్నాడు. డాష్ ఐ షో బెటర్ రిజల్ట్స్. ఇక్కడ సబ్జెక్ట్ పార్ట్ ఏమో ఐ, వర్బ్ పార్ట్ ప్రెజెంట్ టెన్స్. షో అన్నాడు, ప్రెజెంట్ టెన్స్ లో ఉంది అది. ఇక కళ్ళు మూసుకుని ఆన్సర్ చెప్పొచ్చు. ప్రెజెంట్ టెన్స్ లో ఉంది అంటే కనుక హ్యావ్ అయితే రాదు, హ్యావ్ ఉండింటే V3 ఫామ్ ఉండేది. సో ఇది రాంగ్ ఆన్సర్. బి ఈజ్ ద రాంగ్ ఆన్సర్. వస్తే డజ్ రావాలి లేదా డూ రావాలి. డజ్ రావాలంటే చెప్పాను కదా, హీ కానీ, షీ కానీ, ఇట్ కానీ, దిస్ కానీ ఇలాంటివి ఉంటే కనుక నువ్వు డజ్ వాడుకో. సో ఇది కూడా రాంగ్ ఆన్సర్. ఏ కూడా రాంగ్ ఆన్సరే. ఇక మనకు వర్కౌట్ అయ్యేది డూ. డూ ఈజ్ ద బెస్ట్ ఆన్సర్. సో డూ ఐ షో బెటర్ రిజల్ట్స్? నేను మంచి రిజల్ట్స్ చూపిస్తానా? దీని అర్థం అది. డూ ఐ షో బెటర్ రిజల్ట్స్? నేను మంచి రిజల్ట్స్ చూపిస్తానా అని దీని అర్థం. విద్యార్థులు దీన్ని గమనించాలి. ఓకేనా ఫ్రెండ్స్? డూ ఐ షో బెటర్ రిజల్ట్స్? నేను మంచి రిజల్ట్స్ చూపిస్తానా? ఆ విధంగా ఇక్కడ బిట్ మీరు అర్థం చేసుకోవాలి. అలాగే ఈ బిట్ చూడండి. డాష్ ఇట్ రియలీ వర్క్ అన్నాడు. ఇప్పుడు వచ్చింది చూడండి, ఇట్ అని వచ్చింది. ఇక్కడ చూసిన వెంటనే థర్డ్ పర్సన్ సింగులర్, ఇట్. అలాగే ఇక్కడ వర్బ్ చూస్తే కనుక వర్క్, సో ప్రెజెంట్ టెన్స్ ఉంది. కంపల్సరీ ఇలాంటి సిచ్యుయేషన్లో హీ కానీ, షీ కానీ, ఇట్ కానీ ఉంటే కనుక దానికి మనము డజ్ అనేది యూజ్ చేయాల్సిందే. అప్పుడు డూ రానికి అవకాశం లేదు. డూ అనకూడదు. డూ ఈజ్ ద రాంగ్ ఆన్సర్ హియర్. ఇన్ దిస్ బిట్ డూ ఈజ్ ద రాంగ్ ఆన్సర్.
ఇకపోతే ఒకవేళ ఈజ్ తీసుకుందాం. ఈజ్ వచ్చినప్పుడు చెప్పాను కదా ఇంగ్ ఫామ్ తప్పనిసరిగా ఉండాలమ్మా అన్న. సో ఈజ్ వచ్చినప్పుడు ఇంగ్ ఫామ్ అన్న ఉండాలి. సో ఇంగ్ ఫాము లేదు కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. ఇక్కడ ఒకవేళ సూటబుల్గా ఉంటే ఇంగ్ ఫామ్ ఉన్నట్టయితే కనుక అప్పుడు ఈజ్ పెట్టుకోవచ్చు. ఈజ్ వర్కౌట్ కాదు ఇక్కడ. ఇకపోతే థర్డ్ పర్సన్ సింగులర్కి ఏం చెప్పాను? డజ్ కంపల్సరీ. సో డజ్ అనేది ఏలో ఉంది కాబట్టి ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అప్పుడు దీన్ని పలికి చూద్దాం. డజ్ ఇట్ రియలీ వర్క్? అది ఖచ్చితంగా పనిచేస్తుందా? నిజంగా పనిచేస్తుందా? డజ్ ఇట్ రియలీ వర్క్? అది నిజంగా పనిచేస్తుందా? రియలీ అంటే నిజంగా. డజ్ ఇట్ రియలీ వర్క్? అది నిజంగా పనిచేస్తుందా? డజ్ ఇట్ రియలీ వర్క్? చూసారా? ఇలాంటి బిట్స్ మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోగలగాలి. అలాగే ఇంకొక బిట్ చూడండి. డాష్ షీ సపోర్ట్ యూ అన్నాడు. డూ షీ సపోర్ట్ యువా? డస్ షీ సపోర్ట్ యువా? ఈ షీ సపోర్ట్ యువా? మళ్ళీ ఇక్కడ లాజిక్ ఆలోచన చేయండి. ఇక్కడ సపోర్ట్ అనేది ప్రెజెంట్ టెన్స్. అందులో సబ్జెక్ట్ ఎవరున్నారు? షీ. చెప్పాను కదా ఈ కానీ షీ కానీ ఇట్ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు తప్పనిసరిగా డజ్ తప్పనిసరిగా యూజ్ చేయాలి. డస్ షీ సపోర్ట్ యూ అనాలి. డూ అనకూడదు. డూ అనికి అవకాశమే లేదు ఇక్కడ. ఎందుకు? థర్డ్ పర్సన్ సింగులర్ థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ గా ఉంది. షీ ఉంది. షీ ఉంది కాబట్టి ఎటువంటి అనుమానం లేకుండా మనము డజ్ రాసేయచ్చు. ఒకవేళ ఈజ్ రాయాలనుకుంటే మీకు ఇంగ్ ఫామ్ ఉండాలి కదా పక్కన, అలా ఆలోచన చేయాలి. సపోర్టింగ్ అని ఉందనుకో అప్పుడు కావాలంటే ఈజ్ రావాలి. ఇక్కడ ఇంగ్ లేదు. ఇక్కడ ఇంగ్ లేని కారణం వల్ల ఈజ్ కూడా కాదు. ఈ ఆన్సర్లో ఈజ్ అయితే రానే రాదు. సో ఎటొచ్చి మనకు కరెక్ట్ ఆన్సర్ ఏంటి? బి. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. డస్ షీ సపోర్ట్ యూ? ఆమె నీకు సపోర్ట్ చేస్తుందా? ఈ విధంగా విద్యార్థులు గమనించాలి. డస్ షీ సపోర్ట్ యూ? ఆమె నీకు సపోర్ట్ చేస్తుందా? అది దీని అర్థం అది. నెక్స్ట్ ఇంకొక బిట్ చూడండి. డాష్ హీ యూజువలీ బై చీప్ ఆర్ ఎక్స్పెన్సివ్ థింగ్స్ అన్నాడు. డాష్ హీ యూజువలీ బై చీప్ ఆర్ ఎక్స్పెన్సివ్ థింగ్స్. డాష్ హీ యూజువలీ బై. ఇక్కడ బై అనేది ప్రెజెంట్ టెన్స్. మళ్ళీ చెప్పాను కదా ఇక్కడ చూడండి బై అనేది ప్రెజెంట్ టెన్స్ కిందకి వచ్చింది. అందులో సబ్జెక్ట్ ఎవరున్నారు? హీ. చెప్పాను కదా హీ వచ్చినప్పుడు తప్పనిసరిగా మనము డజ్ అనేది ఉపయోగించాలి. సో డజ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. డూ అయితే రానే రాదు. ఎందుకు రాదు? క్వశ్చన్ ఎందుకు రాదు అనడానికి ఏం కారణం ఏంటి అంటే ఇక్కడ హీ ఉన్నాడు. సబ్జెక్ట్ పార్ట్లో హీ ఉన్నాడు. హీ ఉన్నప్పుడు వాడికి కంపల్సరీ డజ్ వర్కౌట్ అవుతుంది కానీ డూ అయితే వర్కౌట్ కాదు. డూ హీ అని రాదు ఎప్పటికైనా కానీ డజ్ హీ. ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మరి ఒకవేళ హ్యాజ్ అనుకుందాం. హ్యాజ్ అనే వాక్యాన్ని తీసుకున్నప్పుడు V3 ఫామ్ ఉండాలి. గుర్తుపెట్టుకోండి హ్యావ్ హ్యాజులు వచ్చినప్పుడు V3 ఫామ్ ఉండాలి. బాట్ ఉండాలి. ఇక్కడ బై బాట్ V3 ఫామ్. అర్థమైందా ఫ్రెండ్స్? అప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఏంటి? డజ్. డజ్ హీ యూజువలీ బై చీప్ ఆర్ ఎక్స్పెన్సివ్ థింగ్స్? అతడు సహజంగా ఖరీదు ఎక్కువైనవి లేదా తక్కువైనవి తీసుకుంటాడా, కొంటాడా అని దీని అర్థం. డజ్ హీ యూజువలీ బై చీప్ ఆర్ ఎక్స్పెన్సివ్ థింగ్స్? అతడు సహజంగా, యూజువలీ అంటే జనరల్గా సహజంగా అంటాం కదా అలాగా, మరి చీప్ ఐటమ్స్ తీసుకుంటాడా, ఎక్స్పెన్సివ్ ఐటమ్స్ తీసుకుంటాడా, థింగ్స్ తీసుకుంటాడా అని అడుగుతున్నాడు. జస్ట్ ఎ స్మాల్ క్వశ్చన్. డజ్ హీ యూజువలీ బై చీప్ ఆర్ ఎక్స్పెన్సివ్ థింగ్స్? అతడు ఎక్స్పెన్సివ్ ఐటమ్స్ తీసుకుంటాడా, థింగ్స్ తీసుకుంటాడా, లేదా చీప్ ఐటమ్స్ తీసుకుంటాడా అని అడుగుతున్నాడు ఇక్కడ. అప్పుడు డజ్ రావాలండి. అర్థమైందా ఫ్రెండ్స్? డజ్ హీ అనాలి. ఇదంతా లాజిక్స్ అండి ఇవి. సో చిన్న చిన్న లాజిక్స్, ఇంగ్లీష్ నేర్చుకోవడానికి చిన్న చిన్న లాజిక్స్ నేర్చుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అర్థమైందా ఫ్రెండ్స్? అలాగే ఇంకొక బిట్ చూద్దామండి చివరిది. డాష్ ఇట్ అట్ టైమ్స్ హ్యాపెన్. డాష్ ఇట్ అట్ టైమ్స్ హ్యాపెన్. ఇక్కడ మళ్ళీ చూడండి వర్బ్ ఉంది. హ్యాపెన్ అని వర్బ్ ఉంది. హ్యాపెన్ ప్రెజెంట్ టెన్స్ లో ఉంది. సో ఇక మనకు సగం ఆన్సర్ వచ్చేసినట్టే. అప్పుడు సబ్జెక్ట్ పార్ట్ని చూడాలి. ఇట్ చూడాలి. ఇట్ అనేది ఉంది కాబట్టి డాష్ ఇట్ అన్నప్పుడు థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఇట్ డజ్ వస్తుంది. సో డూ అయితే రానే రాదు.
అయిపోయా, లాజిక్ ఈడే అర్థమైపోయా. సో డస్ అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అండి. డస్ ఇట్ అనాలి, అది ఒకేసారి జరుగుతుందా, దీని అర్థం అది. డస్ ఇట్ అట్ టైమ్స్ హ్యాపెన్, అది ఒకేసారి జరుగుతుందా. డూ అయితే కానే కాదండి, డస్ ఇట్ అట్ టైమ్స్ హ్యాపెన్ అనాలి. విద్యార్థులు ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేసి ఆన్సర్స్ ఇవ్వాలి. డూ ఇట్ అనరాదు, డస్ ఇట్ అనాలి. ఇట్ వచ్చింది కాబట్టి, థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి డస్ ఇట్ అట్ టైమ్స్ హ్యాపెన్, అది ఒకేసారి జరుగుతుందా, దీని అర్థం అది. సో ఈ విధంగా మనము ఇలాంటి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చేయంగా మనకి ఎంతో అవగాహన వస్తుంది. ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు మీ తప్పులేంటి, ఎక్కడ ఎలా మాట్లాడాలనేది అర్థం చేసుకోవడానికి చాలా అవకాశాలు ఉంటాయి. సో ఇలాంటి వీడియోలు ప్రతిరోజు చూడండి, నంబర్ ఆఫ్ వీడియోస్ రాబోతున్నాయి. సో ఇలాంటి వీడియోలు చూసి కొంచెం నాలెడ్జ్ పెంచుకోవడానికి, మనం మాట్లాడడానికి, ఇంగ్లీష్ సులభతరంగా నేర్చుకోవడానికి చాలా యూజ్ అవుతుందని భావిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్. విద్యార్థులకు స్వాగతం సుస్వాగతం. వెల్కమ్ టు రామోస్ ఇంగ్లీష్. 100% స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి మా వద్ద రైటింగ్ రీడింగ్ పుస్తకాలు 10 పుస్తకాల ప్యాక్ కేవలం 1000 రూపాయలు మాత్రమే. ఇంగ్లీష్ గ్రామర్ నేర్చుకుంటాం సార్ అనే వారికి 60 ప్రింటెడ్ పుస్తకాలు కేవలం 2000 రూపాయలు మాత్రమే. స్పోకెన్ ఇంగ్లీష్ మాత్రమే నేర్చుకుంటాం సార్, ఆల్రెడీ గ్రామర్ నాలెడ్జ్ ఉంది, రైటింగ్ రీడింగ్ పర్వాలేదు అనుకునే వారికి మౌత్ ప్రాక్టీస్ మెటీరియల్స్ ఉంటాయి. 40 బుక్స్ ప్యాక్, ఇది కేవలం 2000 రూపాయలు మాత్రమే. ఈ విధంగా రైటింగ్ రీడింగ్ సంబంధించి 10 పుస్తకాలు 1000 రూపాయలు, ఇంగ్లీష్ గ్రామర్ కు సంబంధించి 60 పుస్తకాలు 2000 రూపాయలు, స్పోకెన్ ఇంగ్లీష్ సంబంధించి 40 పుస్తకాలు 2000 రూపాయలు. ఇండివిజువల్ గా తీసుకుంటే మీకు అంటే విడివిడిగా తీసుకుంటే కనుక 5000 రూపాయలు అవుతుంది. అలా కాకుండా ఇప్పుడు మీకు 110 పుస్తకాలు కంప్లీట్ కోర్స్ ఫుల్ కోర్స్ కేవలం 3000 రూపాయలకే అందజేయడం జరుగుతుంది. మీకు లైఫ్ టైం యాప్ అనేది ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఏ బుక్స్ తీసుకున్నా మీకు లైఫ్ టైం యాప్ అనేది ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. లైఫ్ టైం యాప్ అంటే పూర్తిగా మా వీడియోలన్నీ అక్కడ ఈ పుస్తకాలకు సంబంధించిన వీడియోలన్నీ మీరు యాప్ లో చూసుకోగలరు. ఆ యాప్ అనేది ఉచితంగా ఇస్తున్నాము. ఇకపోతే మరిన్ని వివరాల కోసం మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వెంటనే మాకు కాల్ చేయగలరు. మా సెల్ నంబర్ 9390495239. ఈ నంబర్ కు కాల్ చేయండి, పూర్తి వివరాలు తెలుసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.